బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి. నన్ను ఆ దేవుడే కాపాడాలి. రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు. మరి ఏ పైపులు వాడమంటారు బాబు? తరతరాలు మన్నే నాణ్యత నంద్యాల నంది పైపులు. గణేష్ మహోత్సవ సమితి వివేకానంద విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో పెద్దలు విగ్రహదాత రామకృష్ణారెడ్డి ప్రోత్సాహంతో ఆయన సహకారంతో ఇక్కడ గత సంవత్సరం మేము వివేకానంద విగ్రహాన్ని స్థాపించడం జరిగింది. స్థాపించిన రోజు నుండి జనవరి 12 ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రతి నెల 12వ తేదీన పట్టణంలోని పాఠశాలలు అయితేనేమి ఇతర వ్యాపారస్తులనేమి వాళ్ళ ద్వారా మేము వివేకానందకి మాలార్పణ చేస్తూ వస్తున్నాం. అంతేగాక ఈరోజు మన్యం వీరుడు తెల్లదొరలో ఎదురొడ్డి నిలబడినటువంటి పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి ఈరోజు వారికి కూడా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు తెల్లదొరల పరిపాలనలో అన్యాయమైపోతున్నటువంటి మన ప్రజలను ఎదుర్కొని వాళ్ళకి ఒక సమాధానంగా ఒక మిగిలిపోయిన ప్రశ్నలాగా ఉన్నటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు. ఆయనైతేనేమి మన వివేకానందుల వారైతేనేమి యువతకు ఆదర్శప్రాయం. ముఖ్యంగా యువకులు వీరి యొక్క జీవిత విశేషాలను తెలుసుకొని క్రమశిక్షణతో అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఈరోజు స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా మరియు అట్లనే స్వామి వివేకానంద కాంస విగ్రహాన్ని గణేష్ కేంద్ర సమితి ఆధ్వర్యంలో పోయిన సంవత్సరం ఇదే రోజున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని అట్లా వారి వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు గణేష్ కేంద్ర సమితి ఆధ్వర్యంలో మాలార్పణ చేయడం జరిగింది. మనందరికీ తెలుసు వివేకానంద స్వామి ఈ దేశానికే కాదు ఈ ప్రపంచానికి కూడా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తి. మన మానవులందరికీ కూడా మతాన్ని జీవిత విధానాన్ని అనేక విషయాలను నేర్పేటువంటి వ్యక్తి. ఈయన అందరికీ కూడా ఆదర్శప్రాయుడు. ముఖ్యంగా యువత వారి యొక్క ఆలోచనలను వారి యొక్క స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని బ్రతకగలిగితే ఒక మంచి తోవన నడిచేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వివేకానంద స్వామి వ్యక్తి యొక్క జీవితాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని వారి జీవిత మార్గంలో నడవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. ధన్యవాద్. భారత్ మాతాకి జై.